అందుకు కోపగించిన రాజు కూతురు నాకీ రాత్రి పెళ్లి కాబోతుంది. అదిగాక మా అమ్మ శ్రావణ మంగళవారము నోము నోచుకొని నాకు వాయనమిస్తుంది. ఆ వ్రత మహిమ వల్ల నీ శాపనార్థాలు తిట్లు ఫలించవు అంటూ చేతిలో పూలను నేల మీద పారబోయగా ఆ పూలన్నీ తిరిగి చెట్ల కొమ్మలకి ఎగిరి అతుక్కొని పోయాయి. అది చూసిన బ్రాహ్మణ బాలుడు ఆ పిల్ల తన భార్య అయితే బాగుండును అనుకున్నాడు. ఆ రోజున రాజుగారు తన కూతుర్ని పెళ్లి కుమార్తెను చేయించారు. రాణి ఆమెకు శ్రావణ మంగళవారం నోము వాయనమిచ్చింది. అందరూ పెళ్లివారి రాక కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో పెళ్లి కుమారుడికి సుస్థిగా ఉన్నందున పెళ్లి మరొక ముహూర్తానికి వాయిదా వేయవలసిందిగా మగ పెళ్లివారి నుండి కబురు అందుతుంది. వివాహాన్ని వాయిదా వేయడం రాజుకి ఇష్టము లేదు. తను నిశ్చయించిన ముహూర్తానికి వివాహం చేయకపోవడం పరువు తక్కువగా భావించి పొరుగురికి చెందిన వారికి ఇక్కడ విషయం తెలియదనే తలంపుతో మేనమామ మేనల్లులను ఒప్పించి ఆ మేనల్లుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి జరిపించాడు.